మామ ఈరోజు నీకు ఒక మంచి స్టోరీ చెప్తాను చూడు. ఇంటర్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నేను మంచి ఫ్రెండ్స్ అనమాట. వాడి మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఎప్పుడు నలుగురు ఏమనుకుంటారో, ఈ రిలేటివ్స్ తో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ఫస్ట్ వాడి మైండ్ లో వచ్చేది నలుగురు ఏమనుకుంటారు. అసలు ఆ నలుగురు ఎవరో నాకు తెలియదు. ఇంకా నా విషయానికి వచ్చేసరికి నేను పుట్టింది పూర్ ఫ్యామిలీలో అయినా ఎప్పుడు కూడా ఆ నలుగురు కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా మైండ్ లో ఎప్పుడు ఒకటే టార్గెట్, ఓకే నేను ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. నా లైఫ్ అయిపోయే లోపు నా లైఫ్ అంతా కూడా వెనక్కి తిరిగి చూస్తే నాకు నచ్చిన విధంగానే ఉండాలి. లైఫ్ లో నేను ఏమేమి కావాలనుకుంటున్నానో అన్నీ నా దగ్గర ఉండాలి, అన్నీ నేను చేయగలగాలి అనేది నా మైండ్ సెట్. ఇప్పుడు కట్ చేస్తే మా స్టడీస్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది. రీసెంట్గా వాడితో కాల్ మాట్లాడా, అరే ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉందిరా, ఏంటి కథ అని అడిగితే, అరే ఏం చెప్తానరా నా లైఫ్ గురించి, బోర్ కొడుతుంది, పొద్దున్న లేచానా, ఆఫీస్కి వెళ్ళానా, వర్క్ చేసుకున్నానా, ఇంటికి వచ్చేసానా, ఇంతేరా, ఇంకెంతకన్నా ఏం చెప్తా, లైఫ్ ఈజ్ బోరింగ్, అసలు ఎక్కడికి నేను వెళ్ళలేదు, ఏమీ చేయలేదు మామ, అప్పుడే మ్యారేజ్ ఏజ్ వచ్చింది, అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నాడు. అది విన్న తర్వాత ఒక్కసారి నాకు మైండ్ దొబ్బింది మామ. ఒకవేళ నేను కూడా వాడిలాగా ఉండుంటే నా ఎంటైర్ లైఫ్ ఏమయ్యేది అసలు. ఒక్కసారి నేను నా గురించి ఆలోచించడం మొదలుపెట్టా. నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యా. 6,000 శాలరీకి. వచ్చిన శాలరీలో మా ఇంటికి కొంత ఇచ్చేసి కొంత దాచుకునేవాడిని. ఆ తర్వాత కొంచెం బెటర్ జాబ్కి వెళ్ళా. మంచి జాబ్కి వెళ్ళిన తర్వాత నాకు నచ్చిన ఫోన్, నాకు నచ్చిన బైక్, టు బి హానెస్ట్ చెప్పాలంటే నేను 2 బైకులు కొనుక్కున్నాను ఓన్గా. ఫస్ట్ ఒక బైక్ కొన్నాను, 2 years తిప్పాను, ఆ బైక్ నచ్చలేదు, అమ్మేశాను. మళ్ళీ ఇంకో బైక్ కొనుక్కున్నాను. ఈ 2 కూడా యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఉంటాయి. తర్వాత నేను నాకు నచ్చిన సౌత్ ఇండియా రైడ్ చేశాను, నార్త్ లో చాలా ప్లేసెస్ తిరిగాను, ఇండియాలో చాలా వరకు కవర్ చేశాను. చివరికి ఏదైనా అడ్వెంచర్ గా చేయాలని 1 రూపీతో మనాలి వెళ్ళాను. అరే నాకు లైఫ్ లో పేదోడిగా పుట్టానని ఒక్క పాయింట్ తప్ప ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు నా లైఫ్ లో. ఇంకా నా కెరియర్ లో చూసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసా. ఫస్ట్ బిజినెస్ ఫెయిల్ అయింది, సెకండ్ బిజినెస్ ఫెయిల్ అయింది, మళ్ళీ థర్డ్ బిజినెస్, అది కూడా నాకు నచ్చిన బిజినెస్ లోకి దిగా. ఎక్కడ అంటే నా లైఫ్ కి నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా చాలా తక్కువ. ఒకవేళ నీ ఏజ్ ఒక 18 నుంచి 20-25 లోపు ఉంటే ఏదైనా చేయాలనుకుంటే రైట్ నౌ డూ ఇట్. బయటకు వెళ్ళాలనుకుంటున్నావు వెళ్ళు, తిరగాలనుకుంటున్నావు తిరిగే. నచ్చిన అమ్మాయికి జస్ట్ హాయ్ అని చెప్పడానికి కూడా భయపడుతున్నావు, స్ట్రైట్ కి వెళ్ళి మాట్లాడేసి. మళ్ళీ లైఫ్ రాదు మామ. డబ్బు పైన సంపాదించుకోగలవు, బిజినెస్ ఫెయిల్ అయితే ఇంకో బిజినెస్ చేసుకోగలవు, లైఫ్ లో ఏదైనా కావాలి అనుకుంటే వెనక్కి తెప్పించగలవు. కానీ నీ టైం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ మామ. ఆ టైం కానీ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిందా నువ్వేం చేయలేవు. అరే నేను ఆ ఏజ్ లో చేసుంటే బాగున్నాయి, ఈ ఏజ్ లో చేసుంటే బాగున్నాయి అని బాధపడ్డం తప్ప నువ్వేం చేయలేవు. ట్రావెలా, మనీయా, తిరగాలనుకుంటున్నావా, చిల్ అవ్వాలనుకుంటున్నావా, అరే నా దగ్గర డబ్బులు లేని ట్రావెల్ చేయలేను అనుకో చెప్పుతో కొడతా. ఎందుకంటే డబ్బులు లేకుండా కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి కొంతమంది కౌంటర్లు వేస్తారు, డబ్బులు ఉండాలి కదా తిరగడానికి. అరే నాకేమున్నాయి రా డబ్బులు, ఆ ఏజ్ లో జాబ్ చేసుకుంటూ సంపాదించి తిరిగా, ఎవడివ్వలే నాకు. ఏ గొద్దబరువు మాటలు ఈ తగ్గించుకుంటే అన్ని బాగుంటాయి. కనిపించిన నలుగురు అప్రూవల్స్ కోసం నువ్వు రోజు బ్రతికితే లైఫ్ విల్ ఫక్ యూ ఎవ్రీ సింగిల్ డే. అదే నీ ఓన్ టర్మ్స్, నీ ఓన్ గోల్స్ మీద కానీ నువ్వు బతికితే యూ విల్ ఫక్ ద ఎంటైర్ సిస్టమ్ బడే.